మెదక్ లోక్సభ ఎన్నికల్లో భారస పార్టీకి పోలీసు ఉన్నతాధికారులు కొమ్ము కాశారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రతి ఓటర్కు 500 పంచుతున్నా అడ్డుకునేవారు లేకుండా పోయారని ఆయన వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ వివరించారు. రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వీళ్ళు ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని మెదక్ ఎస్పీ గారికి, సిద్దిపేట సిపి గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భద్రత మాదే, బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాడు ఎస్పీ మెదక్ తప్ప ఇంకొక పని చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి తార్కాణం, నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.